తెలంగాణలో రైతులు ఉన్నారా? మీకు ఎవరికన్నా తెలుసా? లేదు, మీకు తెలిసిన వాళ్ళు రైతులే కాదు. అసలు తెలంగాణలో రైతులు అనేటోళ్ళే లేరు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటోళ్ళు, సర్కారు ఉద్యోగులు, ప్రైవేట్ జాబులు చేసేటోళ్ళే తప్ప రైతులు అనేటోళ్ళే లేరు. ఏంది పిల్ల పిసగిట్లా లేచిందా? తెలంగాణలో రైతులు లేవంటావు? నువ్వు తినే తిండి ఎక్కడి నుంచి వస్తున్నదో ఎరికేనా అనే కదా మీరు అనేది. కానీ తెలంగాణలో రైతులు లేరని చెప్పేది నేను కాదు, ఇగో గీసారు. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్ళే తర్జన భర్జనలు పడుతున్నారు. అవు సారు, అంతే సారు. రోడ్ల మీదకి ఎక్కినోళ్ళు పొలంలకు దిగేటోళ్ళు కానే కాదు. అసలు వాళ్ళు రైతులే కాదు, రంగులు మార్చే రాజకీయ లీడర్లు సార్ వాళ్ళు. అయ్యా నీ కాళ్ళు మొక్కుతా బాంచన్, ఒక్కటైనా యూరియా బస్తా ఇయ్యిండ్రయ్యా అని కాళ్ళు మొక్కినోళ్ళు రైతులు కాదు సారు, కోటీశ్వర్లు. పొద్దుగాలనే వచ్చి వరండా మీద పండుకున్నోళ్ళు రైతులు ఎందుకైతారు సారు? పెయిడ్ ఆర్టిస్టులు. కాళ్ళు గుంజుతున్నా కూడా కిలోమీటర్ల కొద్ది లైన్లలో నిలబడ్డోళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు ఎందుకు అవుతారు సారు? సర్కార్ కొలువులు చేసేటోళ్ళు. అవును సారు, ఆధార్ కార్డులు చెప్పులు లైన్లలో పెట్టినోళ్ళు రైతులు కాదు. మంత్రి సారు ఫైనాన్స్ కంపెనీలను నడుపుతున్న బిజినెస్ మ్యాన్లు. అబ్బే వాళ్ళు రైతులు ఎందుకు అవుతారు సారు? క్రికెటర్లు, సినిమా యాక్టర్లు, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, అంతర్జాతీయ వ్యాపారులు అసొంటోళ్ళు వచ్చింది యూరియా కోసం కాదు సారు. కాంగ్రెస్ సర్కార్ను బద్నాం చేయాలని కంకణం కట్టుకున్న నాటకరంగ నటులు సారు. వాళ్ళంతా ఎరువులు లేక పంటలు ఎర్రబడిపోతున్నాయనే విలవిలలాడే రైతులెందుకు ఆయే సార్ వాళ్ళు? కానే కాదు, ముమ్మాటికి కాదు సారు. ఇంకా నయం విదేశాల నుంచి మందిని తెప్పించి ఇక్కడ ధర్నా చేయిస్తున్నది బీఆర్ఎస్ సర్కార్ అని అంటలేరు. మరి లేకుంటేంది? వ్యవసాయానికి మంత్రి పదవి ఎలగబెట్టుకుంటా రైతులకు ఎంత ఎరువులు కావాలనో తెలియదు. కేంద్రం నుంచి సరిపోను తెప్పించే తెలివి లేదు, ఉన్న స్టాకును మంచే తెలివి లేదు. అవన్నీ లేక ఇంకా రోడ్లు ఎక్కినోళ్ళు రైతులు కాదనంటవా? సిగ్గుండాలే మంత్రి గారు అని అంటున్నారు. సారు మాటలు ఇన్న లైన్లు కట్టిన తెలంగాణ రైతులు.